హాయ్! ఐయామ్ నిఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇవాల్టి రెసిపీ మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టే ధాబా స్టైల్ కడాయి పనీర్. సో, అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీకి 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. సో, దాన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో, దీన్ని మ్యారినేట్ చేయడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. సో, సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ వేసిన తర్వాత బౌల్‌లో మంచిగా టాస్ చేసుకొని నీట్‌గా పన్నీర్ పీసెస్‌కి ఇదంతా కూడా పట్టేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకుందాం. సో, లో ఫ్లేమ్ మీద దీన్ని లైట్‌గా రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ధాబాలో ప్రిపేర్ చేసే ఎక్కువ కర్రీస్‌లో వాళ్ళు శనగపిండి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, అందుకోసమే వాళ్ళ గ్రేవీ కూడా చాలా థిక్‌గా ఉంటుందన్నమాట టెక్స్చర్. సో, మనం కూడా ఇది రోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. సో, ఒక నాన్ స్టిక్ ప్యాన్‌లో నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. మీకు బటర్ అవైలబుల్‌గా లేకపోతే ఆయిల్ లేదా నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ ఫ్రై చేసుకోవడం కోసం బటర్ యాడ్ చేసుకున్నాము. సో, ఇందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా! సో, అవి ఒక్కొక్కటిగా వేసి మంచిగా పైన ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా. మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దు. అలా ఫ్రై చేస్తే పన్నీర్ పీసెస్ కొంచెం రబ్బరీగా ఇలా హార్డ్‌గా అయిపోతాయి. సో, ఇలా పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోండి. సో, ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్‌గా ఉంటే మీరు మొత్తం నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చాలా టేస్టీగా వస్తుంది. సో, ఇక్కడ మనకి బటర్ ఆయిల్‌లో కరిగిపోయింది. అలాగే ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత అది ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనకి ఆ మంచి స్మెల్ అనేది వచ్చినప్పుడు నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మనము. సో, ఇదంతా కూడా మీరు లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవడమే బెటర్. సో, మనకి జీలకర్ర ఫ్రై అయిపోయింది. సో, ఇప్పుడు ఇందులో నేను ఒక 3 లవంగాలు యాడ్ చేస్తున్నాను. సో, అలాగే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క అండ్ అలాగే ఒక 2 ఇలాచీ చేత్తో ఇలా ఓపెన్ చేసి అంటే దంచినట్టు చేసి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక బిర్యానీ ఆకు. సో, అలాగే ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కాశ్మీరీ రెడ్ చిల్లీ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదా నార్మల్ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మనకి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్నగా మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసి వేసుకోండి. మీకు ఒకవేళ చాప్ చేయడం కష్టంగా ఉంటే మీరు మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ధాబా స్టైల్‌లో అయితే వాళ్ళు ఇలానే చాప్ చేసి యాడ్ చేస్తారు. సో, మనకి ఆనియన్స్ కొంచెం క్యారమలైజ్ అయినట్టు అంటే లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అయిపోయి అది ఇంకా తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది. సో, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు క్వాంటిటీ చూసి దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు కొద్దిగా అలా ఫ్రై చేసుకోండి. సో, మనకి ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పైకి ఇలా ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. సో, అలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయినప్పుడు అందులో ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ గరం మసాలా. గరం మసాలా మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను. సో, అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. సో, ఇది కూడా ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. సో, అలాగే ఇందులో నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసినప్పుడు యాడ్ చేసాం కదా!
అండ్ అలాగే మనం ఇందాక రోస్ట్ చేసుకున్న శనగపిండి ఉంది కదా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి పౌడర్ అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి మసాలాలన్నీ కూడా అడుగు పట్టిపోతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు ఇలా ఆయిల్ ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా గ్రేట్ చేసుకున్న టమాటోస్ వేస్తున్నాను నేను. మీరు ఒకవేళ గ్రేట్ చేయడం ఇబ్బంది అంటే మిక్సీ జార్లో ప్యూరే చేసి కూడా వేసుకోవచ్చు. బట్ మీకు ఇలా చేసి చూస్తే మీకు టేస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుంది. సో టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనివ్వండి. సో 5 మినిట్స్ ఆ టొమాటోలో ఉన్న రానెస్ కానీ ఆ స్మెల్ కానీ పోతుంది. సో 5 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే లైట్గా పైకి ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్లో మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయడం కన్నా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మీరు గ్రేవీని నీట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. సో మనకి మంచి ఆయిల్ పైకి చూసారా ఎలా ఫ్లోట్ అవుతుందో. సో మనకి టొమాటోస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. సో ఇందులో ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగుని బాగా గిలక్కొట్టి యాడ్ చేసుకుంటున్నాను. కంపల్సరీ మీరు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పెరుగు యాడ్ చేసుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇది గ్రేవీలో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి. సో ఎక్కడ పెరుగు పలిగిపోకుండా అలా అవ్వకుండా గ్రేవీలో నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. సో మనకి పెరుగు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతిని మీరు చేతులతో బాగా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. సో కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో కావాలంటే ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. అలాగే ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి యాడ్ చేశాను. సో అది వీడియో క్లిప్పింగ్ పోయింది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఆ చిల్లీస్ కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ నేను మూత పెట్టి ఉడికించాను. సో మీరు చూడొచ్చు ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో. సో ఈ గ్రేవీని పన్నీర్కనే కాదు, మీరు ఏ వెజిటబుల్స్కైనా కూడా ఈ గ్రేవీ బేసిక్గా పెట్టుకొని వేరే వెజిటబుల్స్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ పీసెస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి గ్రేవీలో పన్నీర్ పీసెస్ని బాగా ఉడకనివ్వండి. సో దట్ ఆ జ్యూసెస్ అన్నీ కూడా పన్నీర్ పీసెస్కి పట్టుకుంటాయి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ ఆయిల్ చూసారా ఎంత బాగా ఫ్లోట్ అవుతుందో. అండ్ కన్సిస్టెన్సీ అండ్ కలర్ కూడా పర్ఫెక్ట్లీ దాబా స్టైల్ లాగే వచ్చింది. అండ్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more such wonderful videos. Thank you so much for watching. And also don't forget to turn on the bell icon for the next video update. Until then, bye.